హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రం అయితే సదరం సర్టిఫికెట్ల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటి చూపునకు మరియు ఇతర లోపాలకు సంబంధించి బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించే సదరం సర్టిఫికెట్. దీనిని ప్రైవేట్ వ్యక్తులు, వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి, ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తూ ఉంది. తాజాగా ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ పొందడానికి సులువైన విధానం అయితే తీసుకొచ్చింది. ఇంతకు ముందు అయితే సదరం సర్టిఫికెట్ అనేది ఒక నిర్దిష్ట డేట్ అనేది ఇచ్చి దాని ద్వారా మీ సేవలో అప్లై చేసుకోమని అయితే చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని అయితే పూర్తిగా మార్చేసింది. దివ్యాంగుల వైకల్యం నిర్ధారించేందుకు మొదట సదరం స్లాట్ ను నమోదు చేసుకొని ఆ తర్వాత శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉంటే స్లాట్లు తక్కువగా విడుదల చేసేవారు. చాలా మంది రోజుల తరబడి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఏదో ఒక రూపంలో సదరం ధృవపత్రం ఇస్తే చాలని భావించే వారు దివ్యాంగుల అలసత్వం ఆసరాగా చేసుకొని మీ సేవా నిర్వాహకులు స్లాట్ నమోదుకు ముబ్బడిగా డబ్బులు వసూలు చేసేవారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి మీ సేవా కేంద్రాల్లో ఎప్పుడైనా స్లాట్లు నమోదు చేసుకునేలా వెసులుబాటు అయితే కల్పించింది. ఈ కొత్త విధానంలో చాలా మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. మామూలుగా అయితే ప్రతి నెల నిర్ణయించిన తేదీల్లో సదరం శిబిరాలు ఖరారు ఏర్పాటు చేస్తారు. పత్రం కావాల్సిన వారు స్లాట్లు నమోదు చేసుకుంటారు. ప్రభుత్వం ఇకపై దివ్యాంగులు ఎప్పుడైనా స్లాట్లు నమోదు చేసుకునే అవకాశం అయితే కల్పించింది. కేటాయింపు ఎలా ఉంటుందంటే, స్లాట్లు పొందేందుకు మీ సేవా కేంద్రంలో ఆధార్, పీపీ ఫోటో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. శిబిరం నిర్వహించే తేదీ, సమయం సంబంధించి సమాచారం అయితే ఫోన్కు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. ఆయా తేదీల్లో శిబిరానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే శిబిరానికి వెళ్తే వైద్యులు పరీక్షించి వైకల్యం నిర్ధారించి ధ్రువపత్రం అందజేస్తారు. సర్టిఫికెట్ ఉన్నవారు పునరుద్ధరించేందుకు రెన్యువల్ స్లాట్లు కూడా బుక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని జిల్లాల్లో అయితే విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, మెంటల్ రేడియేషన్, మెంటల్ ఇల్నెస్ వీళ్ళకి సంబంధించి అయితే స్లాట్లను విడుదల చేయడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే జూలై 16 నుంచి జూలై 31 వరకు అయితే దీని యొక్క లాస్ట్ డేట్ అనేది ఉంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ మీరు ఏ కేటగిరీకి అయితే చెందుతారో అలాగే మీ డిస్టిక్లో ఎన్నైతే వెసులుబాటులో ఉన్నాయో అవి మీరు చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.